హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. thumbnail చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. మేము విజయవాడ, సూర్యలంక అండ్ చీరాల ఈ 3 ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాం. మేమైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇప్పుడు స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము కార్లో ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళబోతున్నాం అనమాట. లాంగ్ ట్రిప్ వేస్తున్నాం అనమాట, రోడ్ ట్రిప్ కంప్లీట్గా. సో వీడియో ఎలా ఉండబోతుంది అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది వీడియో. అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ని చూడండి. అన్ని డీటెయిల్స్ నేను మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి వీడియోస్ని అయితే. అండ్ వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడే కిందికి వచ్చి మాకు ఇక్కడ టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గరే. సో టెంపుల్లో దర్శనం చేసుకొని, హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం ఇంకా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. మాకు ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి 5.5 hours చూపిస్తుంది. 9:12కి రీచ్ అవుతామని చూపిస్తుంది విజయవాడకి. సో చూద్దాం. ఎస్, ఇప్పుడే ఓఆర్ఆర్ మీదకి ఎక్కినాము. ఇక్కడ నుంచి ఎగ్జిట్ నెంబర్ 11 తీసుకోవాలి టువర్డ్స్ విజయవాడ వెళ్ళడానికి. జస్ట్ గోయింగ్. ఇది మనకు ఎగ్జిట్ నెంబర్ 11 అనేది నేషనల్ హైవే 65కి కనెక్ట్ అవుతుంది, విజయవాడ రోడ్ అనమాట ఇది. ఇప్పుడే ఏం చేసినామంటే ఒక బ్రేక్ తీసుకుందాం, టీ బ్రేక్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 100 kilometers వరకు వచ్చినాం. ఇక్కడ మాకు ఒక స్పాట్ కనిపించింది అనమాట, విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అని. సో ఇక్కడ ఒక టీ బ్రేక్ కానీ వాష్రూమ్స్ ఏమన్నా ఉంటే చూసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో మేమైతే టీ ఆర్డర్ ఇచ్చుకుందాం. సాయికి నేను టీ ఆర్డర్ ఇచ్చుకున్నాం. అండ్ అద్వైత్కి ఒక ఇడ్లీ తింటున్నాడు వాడు. అదే టేస్ట్ ఎట్లుందా? బాగుందా? టేస్ట్ అయితే బాగుందంట. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడే మేము టీ తాగినాం, వాడేమో ఇడ్లీ తిన్నాడు. ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు బాగుంది. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది అనమాట. సీటింగ్ బాగుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లే ఏరియా ఉంది, చిన్నగా ప్లే ఏరియా ఉంది అక్కడ. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ హోటల్ది బాగుంది. మా బ్రేక్ అయిపోయింది ఇప్పుడే. అండ్ చూడండి మేము ఎట్లా సెట్ చేసాము బెడ్ని కార్లో. ఇది ఓన్లీ అద్వైత్కి అంటే మమ్మల్ని లోపలికి రానియట్లేదు. ఎస్, చూడండి ఇట్లా బెడ్ లాగా సెట్ చేసుకున్నాము వెనకాల అద్వైత్ పడుకోవడానికి. యాక్చువల్లీ మేము స్లోగా వెళ్తున్నాం అండ్ అట్లనే ఏమవుతుందంటే మా అద్వైత్కి కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి. ఆగుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. చాలా లేట్ అయింది ఇప్పటికి. టైం వచ్చేసి 10:46 అవుతుంది ఇప్పుడు. అండ్ నకరేకల్కి ఒక 10 kilometers దూరంలో ఉన్నాం. నాకు తెలిసి విజయవాడ రీచ్ అయ్యేసరికి 1 అవుతుంది అనుకుంటున్నా. రిస్క్ ఏం తీసుకోవట్లేదు, స్లోగానే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అద్వైత్కి కొంచెం వామిటింగ్స్ అవుతున్నాయి. చూస్తూనే ఉండండి వీడియో, మంచి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్ అనమాట. 5 కల్లా స్టార్ట్ అవుతే బెటరు. మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయింది. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవ్వచ్చు. మనకు విజయవాడ అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ అంబర్పేట దగ్గర ఓఆర్ఆర్ దిగిన తర్వాత నార్కట్పల్లి, నకరేకల్, సూర్యాపేట, నందిగామ ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలన్నమాట విజయవాడకి మనము. అంటే మధ్యలో ఇవన్నీ వస్తాయన్నమాట. రోడ్స్ అయితే బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడండి ఈ రోడ్లో అయితే చాలా ఎంటీ ఉంది, రోడ్ అయితే ఎంటీ ఉంది. కొంచెం సూర్యాపేట వరకు కొంచెం రష్ ఉంది, బట్ సూర్యాపేట దాటిన తర్వాత రోడ్స్ అయితే ఎంటీ ఉన్నాయి. ఇలా ఈరోజు సాటర్డే అయినా కూడా చూడండి వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి రోడ్డు పైన. కీసరా టోల్ గేట్ ఇది. మనము హైదరాబాద్లో ఓఆర్ఆర్ దిగిన తర్వాత 4th one ఇది. సో 4 టోల్ గేట్స్ ఉన్నాయి, ఇంకేం ఉండవు అనుకుంటున్నాం విజయవాడ వరకు అయితే. విజయవాడలో మేము తీసుకున్న హోటల్కి రీచ్ అవ్వడానికి ఇంకా 39 kilometers ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది. జై శ్రీరామ్, జై వీర హనుమాన్. నిజంగా అసలు చాలా పెద్దగా ఉంది. ఆ కొండ నుండి ఆ వైట్ కలర్ హనుమాన్ విగ్రహం సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది అసలు. చూడండి క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు హనుమాన్ విగ్రహం.
ఇగో ఇదేనండి ఆలివ్ ట్రీ హోటల్. మేము తీసుకున్న రూమ్ ఇందులోదే. జస్ట్ ఇప్పుడే రీచ్ అవుతున్నాము. ఎస్, ఫైనలీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చిన్న రూమ్ టూర్ లాగా మీకు చూపిస్తాను, చూసేయండి. ఎస్, ఇదైతే ఎంట్రన్స్, రూమ్ ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ అయితే పర్లేదు, నీట్గానే ఉంది. ఎస్, అండ్ ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే లగేజ్ అండ్ షూ ర్యాక్ లాగా చిన్నగా ప్లేస్ కూడా ఇచ్చారు. మా లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసాం ప్రస్తుతానికి. సో ఇక్కడ టీవీ ఉంది, టీవీ యూనిట్, చిన్న టీవీ యూనిట్. అండ్ ఇలా వెళ్ళగానే ఇక్కడ చిన్న టేబుల్ ఉంది, వర్క్ చేసుకోవడానికి ఆర్ ఎనీథింగ్ ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుద్ది. ప్లస్ ఇక్కడ చిన్న కబోర్డ్ లాగా ఉంది, లగేజ్ పెట్టుకోవచ్చు ఏమన్నా. వాటర్ బాటిల్స్ అండ్ కప్స్, కెటిల్, షుగర్ అండ్ కాఫీ పౌడర్స్, గ్రీన్ టీ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఎవరికి ఏది కావాలంటే వీ కెన్ హ్యావ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ పక్కడే ఒక మన లగేజ్ పెట్టుకోవడానికి ఆర్ బట్టలు అలా పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్ ఇచ్చారు. హ్యాంగర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మన ఆడవాళ్ళకి కావాల్సింది మెయిన్గా మిర్రరే కదా, సో మిర్రర్. అండ్ దీని పక్కనే చిన్న సిట్అవుట్ ఏరియా లాగా చిన్న కుషన్ చైర్ ఇచ్చారు. ఇక్కడ వ్యూ, మా రూమ్లో నుంచి వ్యూ అంటూ ఏం లేదు, చిన్నగా కొండలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంతే. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బెడ్, ముగ్గురికైతే మంచిగా పడుకోవచ్చు. ఇక్కడ ఏదో పెయింటింగ్ కూడా ఉంది, అర్థం అవ్వట్లే కానీ సంథింగ్ పెయింటింగ్. ఎస్, ఇదైతే మా రూమ్ టూర్, ఓవరాల్ రూమ్ టూర్ ఇది. ఎస్, సో ఫైనల్గా ఇదండి మా హోటల్ రూమ్. అయితే బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఓకే, బాగుంది, పర్లేదు. అండ్ ఈ హోటల్ మాకు వచ్చేసి 1800 రూపీస్ ఛార్జ్ అయింది. క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకుందాం, 1800 రూపీస్ అయింది. అండ్ మీకు ఛార్జెస్తో కలిపి అండ్ సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీతో కలిపి అరౌండ్ 2200 అట్లా అయింది. సో రీజనబులే, వర్త్ అనమాట, వర్త్ లాగా ఉంది రూమ్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది, మేము చాలా లేట్గా వచ్చాం, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. పానకాల నరసింహస్వామి టెంపుల్ 3:30 to 4 అంతే, అక్కడి వరకే ఉంటుంది, తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. అండ్ ఫుడ్ కూడా మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. మాకు తెలుసు ఇంత లేట్ అయితే మళ్ళీ బయట తినడం కుదరదని చెప్పేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు తినాలి, తినేసి వెంటనే ఏదైనా ఆటో తీసుకొని కానీ లేదంటే ఏదైనా షేర్ వెహికల్ తీసుకొని డైరెక్ట్ పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తాము. అక్కడ దర్శనం అయిపోయాక కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని రూమ్కి వస్తాము. మేము ఇక్కడ కార్ తీసుకొని వెళ్ళట్లేదు, లోకల్లో అయితే. ఇక్కడ ఎప్పుడు నేను డ్రైవ్ చేయలేదు కాబట్టి కొంచెం ఎందుకు రిస్క్ అనిపిస్తుంది. సో కార్ అయితే తీసుకొని వెళ్ళట్లేదు, ఇక్కడ లోకల్ వెహికల్స్లోనే వెళ్దాం అనుకుంటున్నాము. ఆటోలో కానీ ఇంకేమైనా క్యాబ్స్ ఏమైనా ఉంటే దాంట్లో వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడే రెడీ అయినాం. రెడీ అయిపోయి ఇగో మేము ఇంటి నుండి తెచ్చుకుందాం పులిహోర, లెమన్ రైస్. అద్వైత్ కూడా రెడీ అయ్యిండు, సాహితి కూడా రెడీ అయింది. చలో ఇప్పుడు తినేస్తాం. తినేసి మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాం దేవుడి దయ వల్ల. ఇప్పుడే కిందికి వచ్చేసి ఊబర్ బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనకి 8.3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది కింద నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇదంతా మంగళగిరి సిటీ. సో మేము వచ్చాము పైకి. అయితే ఏంటంటే స్వామివారికి పానకం తాగిపించేది మాత్రం అయిపోయిందంట, బట్ దర్శనం చేసుకోవచ్చంట. సో దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు పైకి మేము. ఇక్కడ ఒక గుహలో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు ఈ గుహలో కూడా. సో ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు.
కాకపోతే లోపల చాలా బ్యాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి బ్యాట్స్. ఇదిగోండి చూడండి, మనకు దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే పక్కనే ఒకటి వే ఉంటుందన్నమాట. అట్లా ఈ వే నుండి పైకి వచ్చేసి ఇలా పైకి వెళ్తే 750 ఉంటాయంట స్టెప్స్. 750 స్టెప్స్తో పైకి వెళ్తే అక్కడ ఒక నరసింహస్వామి ఉంటాడు. అక్కడ మనం ఆ నరసింహస్వామికి ఆయిల్ పోసి గండాలన్నీ గట్టెక్కించడం స్వామి అని మొక్కితే మన గండాలన్నీ వెళ్ళిపోతాయంట. ఇట్లా చాలా ఒక 750 ఉంటాయి స్టెప్స్ అనేవి. చూడండి ఇక్కడ కౌంటింగ్ కూడా చేసింది. మేము వెళ్ళాలనుకోవట్లేదు అంత పైకి, ఎందుకంటే మాకు టైం లేదు. వెళ్ళడానికి 1 అవర్ పట్టుద్దంట అండ్ రావడానికి 1 అవర్ పట్టుద్దంట, అంత పైకి ఉంది. ఇక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎలా ఉందో, చాలా బాగుంది. యా వద్దుదన్న పైకి చాలు. సో కింద నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మొత్తం రాతితో కట్టిండ్రు అన్నమాట ఈ టెంపుల్ అయితే. మొత్తం రాతే, ఎక్కడ చూసినా చాలా బాగుంది. స్వామివారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు చూడ్డానికి. అసలు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, అమ్మవారి టెంపుల్ దగ్గరికి. ఇక్కడ మనకు లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి ఎక్కడానికి. సో లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం మేము. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది, సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని ఇప్పుడే వచ్చామన్నమాట. కనిపిస్తుంది కదా వెనకాల టెంపుల్, అదే టెంపుల్. యాక్చువల్లీ మేము 100 రూపీస్ దర్శనం చేసుకున్నాము. 3 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉంటాయి. 500 రూపీస్ దర్శనము, 300 రూపీస్, 100 రూపీస్ అండ్ ఉచిత దర్శనము. 500 రూపీస్ ఏంటంటే మీరు గర్భాలయంలోకి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కాకపోతే ట్రెడిషనల్ వేర్ కంపల్సరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే 300 రూపీస్. 300 రూపీస్ ఏంటంటే కొంచెం దగ్గరికి వెళ్ళొచ్చు, చాలా దగ్గరికి వెళ్ళొచ్చు. అదే 100 రూపీస్ అంటే కొంచెం దూరం నుండి చేసుకోవాలి. ఉచిత దర్శనం అయితే ఇంకా చాలా దూరం నుండి దర్శనం అవుతుంది అనమాట. సో అలా కేటగిరీస్ ఉన్నాయి. ఎక్కలేని వాళ్ళు అంటే పైకి కొండ పైకి ఎక్కలేని వాళ్ళకు మనకు లిఫ్ట్ కూడా ఉంది. చాలా లిఫ్ట్లు ఉంటాయి, ఒక 4 లిఫ్ట్స్ ఏమి ఉంటాయి. చాలామందిని తీసుకెళ్ళచ్చు, చాలామంది వెళ్తారనమాట లిఫ్ట్లో కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏం ప్రాబ్లం లేదు, ముసలి వాళ్ళు వచ్చినా కూడా, పిల్లలు చిన్న పిల్లలు వచ్చినా కూడా లిఫ్ట్ నుండి పైకి వెళ్ళొచ్చు అనమాట పైకి. ఒక హోటల్లో టిఫిన్ చేసేసాం, ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. ఇది మా విజయవాడ సూర్యలంక చీరాల బీచ్ రోడ్ ట్రిప్లో, కార్తో రోడ్ ట్రిప్లో ఇది మేము సెకండ్ డేలో ఉన్నాం అనమాట. ఇది సెకండ్ డే. యాక్చువల్లీ ఇప్పుడు మేము విజయవాడలో హోటల్ చెక్అవుట్ చేసేసాము. చెక్అవుట్ చేసేసి సూర్యలంక వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. అండ్ మేము సూర్యలంక రీచ్ అవ్వడానికి మాకు ఒక 2 అవర్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి 98 కిలోమీటర్స్ మేమున్న హోటల్ దగ్గర నుండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చీరాల అండ్ గుంటూరు చీరాల రోడ్లో ఉన్నాం అనమాట. మనం విజయవాడ నుండి బైపాస్ రోడ్కి వచ్చిన తర్వాత, అంటే బైపాస్ రోడ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు నేషనల్ హైవే 16 ఉంటుంది. ఆ 16 నుండి ఈ రూట్ తీసుకోవాలన్నమాట. మీరు నేషనల్ హైవే 16 కంటిన్యూ చేసినా కూడా మీరు చీరాల వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. అదే ఈ రోడ్ తీసుకుంటే, గుంటూరు అండ్ చీరాల రోడ్ తీసుకుంటే ఏంటంటే కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది, కొంచెం ఎర్లీగా రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఇది మొత్తం ఏంటంటే ఊర్లలో నుండి వెళ్తుంది, విలేజెస్ నుండి వెళ్తుంది రోడ్. అదేమో నేషనల్ హైవే అనమాట. సో అది కూడా బాగానే ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్, బట్ కొంచెం లేట్ అవుతుంది, డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. అదైతే ఇప్పుడే పొన్నూరు దాటాం మేము. దాటిన తర్వాత మాకు ఒక 31 కిలోమీటర్స్ ఉంది, 42 మినిట్స్ చూపిస్తుంది. మధ్యలో ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. సో ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఆగేసి తినాలి, టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఎప్పుడు అనుకుంటున్నాం అనమాట ఒక పాకలో టిఫిన్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో ఆ పాకలో టిఫిన్ చేసేసి వెళ్తాము. అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట విలేజ్లో అట్లాంటి ప్లేస్లో తినడము. సో అక్కడ టిఫిన్ చేసేసి మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం. ఎస్, మేము ఏదైతే కావాలనుకుంటున్నామో అలాంటి టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ దొరికింది మాకు. ఎస్, ఇందాకే ఒక మంచి ప్లేస్లో మంచిగా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ చీరాలకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేము టిఫిన్ చేసిన ప్లేస్ వచ్చేసి విజయవాడ నుంచి చీరాలకి వెళ్ళేటప్పుడు పొన్నూరు దాటాక లెఫ్ట్ సైడ్లో ఉంది. చిన్న టిఫిన్ సెంటర్ కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇడ్లీ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అక్కడ. మాకు ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది
చీరాల అండ్ సూర్యలంక బీచెస్కి రీచ్ అవ్వడానికి. ఇందాకే ఇక్కడ ఈ లొకేషన్లో ఆగి కొంచెం చూడండి, ఇట్లా రోడ్ పైన కొంచెం ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఆ ఫొటోస్ నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి పేజ్, ఆ పేజ్లో మీరు ఫొటోస్ చూడొచ్చు. ఏ వచ్చేసింది మన బీచ్. బాబా చాలామంది ఉన్నారు బీచ్లో. బీచ్ అయితే వచ్చేసింది. అండ్ రైట్ సైడ్లో మనకు ఉంది చూడండి, ఇది హరిత రిసార్ట్స్ మనవి. హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంక. యా, ఇది మా రూము. మా రూమ్కి ముందు ఇంత ప్లేస్ ఉంది. మా ఎగ్జిక్యూటివ్ కాటేజ్కి ముందు ఇంత ప్లేస్ ఉంది ముందు. అండ్ ఇలా వెళ్తే మా రూమ్, ఇది మా రూమ్. అండ్ ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ బీచ్. చడాయ్, ఎస్, ఇక్కడ బీచ్ ఉంటుంది. ఓకే, ఈ రోలో ఏవైతే ఉన్నాయో, ఈ రోస్ అని ఉన్నాయి కదా, ఈ రోస్లో ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ అనమాట. లాస్ట్లో మీకు ఒకటి కనిపిస్తుంది కదా అక్కడ, అది సూట్ రూమ్ అనమాట. అండ్ ఈ రో ఉన్నాయి కదా, ఈ రోస్ ఇక్కడ ముందు ఉన్నాయి మొత్తం డీలక్స్ రూమ్స్ అనమాట. ఇవన్నీ డీలక్స్ రూమ్స్. సో అందులో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది వీకెండ్స్లో అయితే. అదే వీక్ డేస్లో అయితే ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, 3200 ఉంటుంది అనమాట. మా సాయి 32 తిరుగుతుంది. యా, ఇది మా రూమ్. రూమ్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. చూడండి, చూపిస్తాను. యా, ఇది ఎంట్రన్స్. అండ్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక సోఫాలు ఉన్నాయన్నమాట, 2 సోఫాస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇది బెడ్. చాలా పెద్దగా ఉంది రూమ్ అయితే. ఇది బెడ్. ఇక్కడ ఒక చైర్స్ ఇచ్చారు 2. అండ్ ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి కింద. అండ్ ఒక టీవీ ఇచ్చారు పెద్దది, 43 ఇంచెస్ టీవీ. ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి మనకి. యా, ఇక్కడ కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఒక పెద్ద మిర్రర్, మనకు కావాల్సింది అదే, ఒక పెద్ద మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ ఉన్నాయి, ఏమైనా లగేజ్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఇక్కడే ఒక బాత్రూమ్ ఉంది మనకి. బాత్రూమ్ కూడా చూడండి, చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. అండ్ ఇలా వెళ్తే బెడ్రూమ్. అండ్ ఇక్కడ నుండి మనకు బాల్కనీ అనమాట, అదే ఇందాక చూపించాను కదా అదే. ఇక్కడ నుండి ఇక్కడ కూర్చుంటే మనకు డైరెక్ట్ బీచ్ కనిపిస్తుంది. ఎస్, అక్కడ బీచ్ కనిపిస్తుంది మనకి. ఇదంతా బీచ్ అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ బీచ్ వ్యూ. సో ఇది మన రూమ్ అయితే. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు చీరాలకి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ లగేజ్ చెక్ ఇన్ చేసేసి ఇక్కడ నుండి చీరాల వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ నుండి చీరాల వెళ్ళి అక్కడ రామాపురం బీచ్ చూసేసి ఈవినింగ్ సూర్యలంక బీచ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. సో బీచ్ డ్రెస్సింగ్కి ఇప్పుడు మేము షిఫ్ట్ అయినాం అనమాట. బీచ్ డ్రెస్సింగ్, కంప్లీట్ బీచ్ డ్రెస్సింగ్ మాది. ఎస్, ఇప్పుడే రామాపురం బీచ్ వచ్చాము. 12 అవుతుంది మధ్యాహ్నం టైము. బట్ ఎండ ఏం లేదు, బాగుంది వెదర్. చాలామంది ఉన్నారు జనాలు. చూడండి అక్కడ లాస్ట్లో కొంచెం ఎక్కువనే ఉంది క్రౌడ్ అయితే. క్రౌడ్ కొంచెం ఎక్కువనే ఉంది. ఇక్కడ చూడండి, సాయిది అద్వైత్ ఇద్దరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అద్వైత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వానికి బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతసేపు ఫుల్ ఎంజాయ్ చేసినాం బీచ్లో. అద్వైత్ గాడైతే ఇంక ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు, రావట్లేదు అసలు రమ్మంటే. అయిపోయింది ఇక్కడ బాగా ఆడుకుందాం రామాపురం బీచ్లో. బాగా ప్లెజెంట్గా ఉంది బీచ్ అయితే. సో ఇక్కడ నుండి ఇప్పుడు ఏదైనా ఇక్కడ సీ ఫుడ్స్ రెస్టారెంట్లు చాలా ఉంటాయన్నమాట ఇక్కడ దగ్గర. సో ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళి నేనైతే సీ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా నేను. ఇదిగోండి, అది బీచ్, అది రామాపురం బీచ్. ఇక్కడ రాగానే మనకు చాలా షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్ అన్నీ మనకు సీ ఫుడ్స్ ఉంటాయి. సీ ఫుడ్స్ చూడండి.
సో ఇక్కడ రమేష్ ఫ్యామిలీ ధాబా అని ఒకటి ఉంది. మనకు రామాపురం బీచ్ నుండి రిటర్న్ వస్తుంటే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. మంచి సెటప్ బాగుంది. సో ఇక్కడ తిందాం అనుకుంటున్నాం. ఫ్యామిలీ రెస్టారెంట్. ఇందాకే ఇక్కడ తిందాం. ఇక్కడ మాకైతే బాగా నచ్చింది ఫుడ్ అయితే. మీరు ఓకే అనుకుంటే, అంటే మీరు వచ్చినప్పుడు ఇక్కడ తినాలనుకుంటే తినండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. యా, మేము బయట లంచ్ చేసేసి రూమ్కి వచ్చేసినాం. ఇప్పుడు 4 అవుతుంది టైము. మాకు ఇక్కడ ఆపోజిట్లోనే అక్కడ బీచ్ ఉంది కదా, ఆ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. సో ఆ బీచ్ ఇప్పుడు క్లోజ్ అవ్వబోతుంది. సో తొందరగా వెళ్ళేసి కొద్దిసేపు అక్కడ వాటర్ ఫుల్ ఆడుకుంటాం. ఇంకా తడుస్తాం, మొత్తం తడిచేసి వచ్చేసి అక్కడనే ఇక్కడ ఉంది కదా రెస్టారెంట్, ఆ రెస్టారెంట్లోనే తినేసి ఇంకా రూమ్కి వచ్చి పడుకుందాం అనుకుంటున్నాం. అది మేము ఇదండి సూర్యలంక బీచ్. ఇదేమో మనకి హరిత బీచ్ రిసార్ట్స్. ఇందాకే చాలా ఆడుకున్నాం. యాక్చువల్లీ ఇది ఏంటంటే 5:30 వరకు క్లోజ్ అన్నమాట బీచ్. ఇంకా లోపలికి వెళ్ళనివ్వరు. సో తొందరగా రూమ్కి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, ఇదిగోండి ఇది క్యాంటీన్ అనమాట, కెఫెటేరియా. ఇక్కడే అంటే రెస్టారెంట్ ఇక్కడే మేము టీ తాగినాం ఇందాకే. ఇప్పుడు టైము 6:13 అవుతుంది అంతే. చూడండి 6:13 అవుతుంది, కానీ మొత్తం చీకటి పడిపోయింది. సో గాలి చల్లగా వస్తుంది, భలే ఉంది, అసలు బాగుంది. సో రెస్టారెంట్ మొత్తం ఈ హరిత రిసార్ట్స్ మొత్తం ఒక టూర్ వేద్దామని తిరుగుతున్నాం అన్నమాట. చూడండి నైట్ పూట ఎంత బాగుందో అసలు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సూర్యలంక బీచ్ హరిత రిసార్ట్స్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఇది మనకు విజయవాడ నుండి సూర్యలంక చీరాల బీచ్ ట్రిప్లో డే 3. టైం వచ్చేసి మార్నింగ్ 6 అవుతుంది. మాకు ఎదురుగానే బీచ్ ఉంటుంది, చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. ఎదురుగానే బీచ్ ఉంది. సో ఏంటంటే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయినాము, బస్సు చలి పెడుతుంది. సన్ రైజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు వెళ్తాము బీచ్ దగ్గరికి వెళ్ళి సన్ రైజ్ చూస్తాము. కొంచెం ఇంకా అక్కడ ఎంజాయ్ చేసేస్తాము. బీచ్లో ఎంజాయ్ చేసి తొందరగా చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుండి చీరాలలో ఉన్న ఓడరేవు బీచ్ చూసుకొని అక్కడ నుండి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇది ప్లాన్. సో ఇదిగోండి ఇది రిసార్ట్ కదా, మేమున్న రిసార్ట్ ఇది. ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా వెళ్ళాలి. ఇదే గేట్, అదే బీచ్. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు కొంచెం, కానీ అయినా కూడా ఖాళీగానే ఉంది బీచ్ అయితే. అమ్మ గేట్ ఓపెన్ చేయలేదు. సో ఇలా గోడ దొనకాల్సి వస్తుంది. ఇక గోడ దొనికేసి వస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. సన్ రైజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సన్ రైజ్. చూడండి ఇప్పుడే సన్ వస్తుంది. యాక్చువల్లీ చాలా పైకి వెళ్ళిపోయింది. అంటే మార్నింగ్ మొత్తం క్లౌడీగా ఉంది, చల్లగా ఉంది, క్లౌడీగా ఉంది. సో సన్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ ఆల్రెడీ పైకి వచ్చేసింది. బట్ స్టిల్ చాలా బాగుంది. ఇది చూడండి, ఇక్కడ మూన్ అండ్ ఇక్కడ సన్. వావ్, ఇక్కడ మా కన్ను. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకు బీచ్లో కొంచెం కూర్చోవడానికి ఇట్లా టేబుల్స్ కూడా ఉన్నాయి సూర్యలంక బీచ్లో. అండ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ కోసము రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే బీచ్ నుండి వచ్చేసి రెడీ అయినాము. రెడీ అయిపోయి ఇక్కడ మనకు హరిత రిసార్ట్స్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. సో అటు వెళ్తున్నాం తినడానికి. ఓకే అయిపోయింది, ఇప్పుడే చెక్అవుట్ చేసినాము.
హరిత బీచ్ రిసార్ట్స్లో ఇప్పుడే చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చినాం. బయట రాగానే మనకు రైట్ సైడ్లో ఒకటి టెంపుల్ ఉంటుంది అన్నమాట, శివాలయం ఉంటుంది, కొత్తగా కట్టారు అది. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వెళ్ళే దారిలో మనకు ఓడరేవు బీచ్ ఉంటుంది. ఆ బీచ్ ఒక్కసారి ఒక 5-10 మినిట్స్ అట్లా కవర్ చేసేసి ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుదాం అనుకుంటున్నాం. ఇక్కడే ఉంది చూడండి టెంపుల్, ఇదే టెంపుల్ శివాలయం అనమాట. ఇక్కడ కవర్ చేసేసి వెళ్తాం ఇంకా. యా వచ్చాము, ఇదే ఓడరేవు బీచ్. ఓడరేవు బీచ్ రాగానే ఎన్ని పడవలు కనిపిస్తున్నాయో చూడండి. ఎస్, ఇవన్నీ ఓడలే, అందుకే ఓడరేవు బీచ్ అన్నారేమో. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చేపలు ఉంటాయి, కుదిరితే చూపిస్తాను నేను. అంటే ఫిషర్మెన్స్ తీసుకొచ్చిన చేపలు ఇక్కడ ఉంటాయన్నమాట, అవి ఇక్కడే అమ్ముతూ ఉంటారు. చూపిస్తాను ఒకసారి. సో ఇది మన ఓడరేవు బీచ్. యాక్చువల్లీ ఫిష్ మార్కెట్ చాలా ఉందన్నమాట ఇక్కడ, పెద్ద ఫిష్ మార్కెట్ ఉంది. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్ చాలా ఉన్నాయి, ఫిషింగ్ బోట్స్ అయితే. అండ్ లోపలికి కూడా కనిపిస్తున్నాయి మనకు ఫిషింగ్ బోట్స్ అక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉందని చెప్పాను కదా, మనకు ఒకవేళ టైం లేకపోతే మనం ఫిషెస్ తీసుకుంటే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తారంట. అదొకటి చెప్పారు, ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తాము ఇక్కడ తినండి అని చెప్పారు. సో అది కూడా బాగుంది ఒకటి. సో అయిపోయింది ఇక్కడ చూడడం అయితే మాది. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్ అనేది, ఇక్కడ ఫిష్ మార్కెట్ అనేది 10 వరకే ఉంటుందంట, తర్వాత క్లోజ్ అయిపోతుంది. తర్వాత షాప్స్ ఉంటాయి పక్కన, షాప్స్లో అమ్ముతారు. అదే 10కి వచ్చారనుకోండి, 9 or 10కి వచ్చారనుకోండి, మీరు లైవ్ ఫిష్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. యా, అది మా జర్నీ హైదరాబాద్ టు విజయవాడ, సూర్యలంక అండ్ చీరాల అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం ఇంకా, రిటర్న్ జర్నీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తున్నాము. యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డ్రీమ్స్ జంక్షన్ బై సాయి. సైనింగ్ ఆఫ్.